ఇక్ష్వాకుస్ పార్ట్ 7. ఇందులో మనం ఇక్ష్వాకుల ప్రత్యేకతలు చూద్దాము. ఇక్ష్వాకుస్ టాపిక్ జోగినాయుడు బుక్ నుంచి అయితే మనం కవర్ చేస్తున్నాము. సో ఇక్కడ భారతదేశ చరిత్రలో తొలిసారిగా దేవాలయాలు నిర్మించిన రాజవంశం ఎవరు అంటే ఇక్ష్వాకులు. ఇది ఇంపార్టెంట్. 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటిగా సంస్కృతంలో శాసనాలు వేసిన తొలి రాజవంశం కూడా ఇక్ష్వాకులు అన్నమాట. శాసనాలతో తొలిసారిగా శిల్పుల పేర్లు, ఓకే, అప్పటి వరకు ఎవరు వేయించలేదు శిల్పుల పేర్లు, సంవత్సరాలు, మాసం, తేదీలను ముద్రించిన తొలి రాజవంశం కూడా ఇక్ష్వాకులు అన్నమాట. తాత పేరును పెట్టుకునే సాంప్రదాయం ఇక్ష్వాకుల కాలం నుండే ప్రారంభమైంది. ఓకే, మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకునే సాంప్రదాయం కూడాను వీళ్ళ నుంచే మొదలైంది. వీరగల్ సాంప్రదాయంను ప్రారంభించిన మొదటి రాజవంశం. మాతృదేవతారాధన నెక్స్ట్